స్పష్టం. కొండా సురేఖ ఇష్యూపై సీఎం క్లారిటీ. నిన్న ఎప్పుడెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడా, ఎప్పుడెప్పుడు కొండా సురేఖ ఇష్యూ గురించి మాట్లాడతాడా అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. కేవలం మీడియా మిత్రులే కాకుండా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నాడు ప్రెస్ మీట్లో అని చెప్పేసి ఒక ఆసక్తితో ఎదురు చూశారు. ప్రెస్ మీట్ చివరి వరకు కూడా చూడడం జరిగింది. అయితే ఎవరైతే అంత ఆసక్తిగా చూశారో వాళ్ళందరికీ కాస్త నిరాశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా ఆ ఇష్యూ గురించి మాట్లాడాలని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అట్లా అనుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశనే మిగిలిందని చెప్పుకోవాలి. సో సున్నితంగా తిరస్కరించిండు ఆ ఇష్యూ పైన మాట్లాడడానికి సీఎం రేవంత్ రెడ్డి. అదంతా కూడా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, నా పనిలో నేను చూసుకుంటూ పోతా, అది మనకు సంబంధం లేని విషయం అని చెప్పేసి స్మూత్గా దాన్ని పక్కన పెట్టేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అది ఊహాజనిత కథనాలపై నేను స్పందించాను, రియాక్ట్ గాను. అదేమన్నా ఉంటే క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే, వాళ్ళు చెప్పిందే అంతిమంగా ఫైనల్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. సో కొండా సురేఖ ఇష్యూపై అయితే మాట్లాడడానికి నిరాకరించాడు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం అమెరికా పర్యటన రద్దు వెనకాల ఉన్నటువంటి కుట్ర గురించే ఆయన నిన్న ప్రెస్ మీట్లో మొత్తం అంతా కూడా మాట్లాడడం జరిగింది. యూకేకి పర్మిషన్ ఇచ్చిన వంటి కేంద్రం అమెరికాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఎక్కడ అమెరికాకి వెళ్తే అమెరికా నుండి తెలంగాణకు పెట్టుబడులు తెచ్చుకుంటేనేమో అని చెప్పేసి భయపడి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నన్ను అక్కడికి వెళ్లకుండా చేసింది. ఇదంతా వెనకాల కుట్ర ఉంది. మోడీ పాకిస్తాన్ పోయి బిర్యానీ తినచ్చు, శత్రుదేశం అని చెప్పి అంటాడు. పాకిస్తాన్ పోయి మోడీ బిర్యానీ తింటే ఏం కాదు, నేను మా రాజ్యానికి ఏదో కొంచెం మేలు జరుగుతుందని చెప్పేసి నేను అమెరికా పోతే తప్ప నాకు పర్మిషన్ ఇవ్వరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మోడీ పైన బీజేపీ నాయకులపైన మండిపడడం జరిగింది. ఇది కేవలం నా పైన జరిగినటువంటి అవమానం కాదు, ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజానికి జరిగినటువంటి అవమానం. ఒక సీఎంను ఆపడం అంటే ఒక సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డికే కాదు ఇది జరిగేది, యావత్ తెలంగాణకే ఇది ఒక అవమానకరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా ఈ ఇష్యూని కూడా తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థిస్తూ ఉన్నారు కేంద్రాన్ని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అసలు తెలంగాణ బీజేపీ నాయకుల గురించి నేను అసలు మాట్లాడను, వాళ్ళకు ఆ స్థాయి ఆ అర్హత లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు అవమానం జరిగినప్పుడు మీరు తెలంగాణలో లేరా అంటే మీకు పార్టీ ముఖ్యం కానీ మా తెలంగాణ ముఖ్యం కాదా అని చెప్పేసి తెలంగాణ బీజేపీ నాయకులను కూడా కాసేపు అరుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. వెనకాల కుట్ర జరిగింది. గుజరాత్ సీఎంకి ఏమో పర్మిషన్ ఉంటుంది, మరి తెలంగాణ సీఎం ఏం పాపం చేసిండు, తెలంగాణ సీఎంకి ఎందుకు ఇయ్యారు పర్మిషన్ అని చెప్పేసి ఈ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది నా ప్రెస్ మీట్లో మొత్తం అంతా కూడా. సో ఆయన ఆధారాలతో సహా చూపించాడు, నేను అఫీషియల్గా పర్మిషన్ తీసుకున్నా, అన్నీ తీసుకున్నా. ఎవరైతే అక్కడ అధికారిగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ అధికారిగా అన్ఫిట్, వాళ్ళు బీజేపీ పార్టీలో చేరితే బెటర్ అని చెప్పేసి చెప్తాను. అంటే అధికారులంతా కూడా కేంద్రం చెప్పినట్టు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అధికారులు అవుతారు? ఆ అధికారులందరూ కూడా పోయి బీజేపీలో జాయిన్ అయితే అయిపోతుంది. వాళ్ళు బీజేపీ కార్యకర్తలాగానే, బీజేపీ ఒక సభ్యత్వం ఉన్న వ్యక్తిలాగానే చేస్తూ ఉన్నారు అధికారులు అని చెప్పేసి వాళ్ళపైన సీరియస్ అయ్యాడు. అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందనడానికి బీజేపీ ప్రభుత్వం, కేంద్రం అనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన వివరించిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. నిన్న అంత జరిగింది. కానీ లాస్ట్లో మాట్లాడతాడేమో మన ఇదంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి చాలామంది ఎదురు చూసారు. కానీ అప్పటికే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో అడుగుదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ సున్నితంగా తిరస్కరించిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. అది క్రమశిక్షణ కమిటీ ఏది చెప్తుందో అదే ఫైనల్. ఊహాజనిత కథనాలపై నేను స్పందించను, నాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్పాడు. కొండా ఇష్యూ పైన అయితే ఆయన ఏం మాట్లాడలేదు. చాలామంది అయితే మస్తు ఎదురు చూసారు, ఏం చెప్తాడు అని చెప్పేసి ఆసక్తిగా. వాళ్ళందరికీ పాప నిరాశనే మిగిల్చిండు రేవంత్ రెడ్డి గారు. ఫ్రైడే పార్టీ, వచ్చే శుక్రవారం కొత్త పార్టీని ప్రకటిస్తా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన. ఏపీలో బాబు జగన్ ఇద్దరు ఫెయిల్. ఇది
తాను కొత్త పార్టీని ప్రారంభించబోతున్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం మరింత స్పష్టత ఇచ్చారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధి విధానాలు మరియు పూర్తి ప్రణాళికను విజయవాడ వేదికగా అధికారికంగా వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రజల తరపున గొంతుగా వినిపించేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఏమీ అవసరం లేదని విజయసాయి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా వారి సమస్యలను నేరుగా సభల వరకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఒకప్పుడు వైసీపీలో కీలక పాత్ర పోషించి జగన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న విజయసాయి ఆ తర్వాత పార్టీని వీడిన విషయం మనకందరూ తెలిసిందే. పార్టీని వీడిన సమయంలో తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ప్రకటించి కొన్నాళ్ళు స్తబ్దతగా ఉన్న విజయసాయి ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరియు బాగానే ఉంది, కేవలం వైసీపీ మాత్రమే ఇక్కడ ప్రతిపక్షంగా ఒకే ఒక పార్టీ ఉంది, సో వేరే పార్టీలు ఏం లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. గతంలో వైసీపీలో కీలకంగా ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవడంలో ఆయన పాత్ర కూడా చాలా కృషి చేసిండు మన జగన్కి. అప్పుడు వెన్నుదన్నుగా ఉన్నది ఆయన ఒక్కడే సపోర్ట్గా. అంటే అంత పెద్ద లీడర్లు కూడా ఎవరు లేరు జగన్ వెనుకల ఉన్నారు. అంటే బొత్స వాళ్ళు ఉన్నప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఇంకా ఎక్కువగా పనిచేసి 2019లో మన వైసీపీ పార్టీ అధికారంలో రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిండు విజయసాయిరెడ్డి అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. అయితే తర్వాత మొన్న 2023 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చాడు. వస్తా జగన్ని, వైసీపీ పార్టీని, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులని ఆయన ఏకి పారేసిండు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ రెండు దొందే అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టబోతున్నా, నేను ఫ్రైడే నాడు ప్రకటిస్తా, నా పార్టీ పేరు, పార్టీ జెండా, విధి విధానాలు మొత్తం కూడా నేను చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఒంటరిగా వచ్చి అంత పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా వచ్చి కష్టపడితే పర్లేదు, కానీ ఆయన వెనకాల కూడా ఏదైనా రాజకీయ శక్తి ఉండి మళ్ళీ ఏదైనా స్టంట్ చేస్తారని మాత్రం జనాలు నమ్మేటట్లేరు, నమ్మరు కూడా ఇంకొకసారి. ఎందుకంటే ఎవరైనా నిజంగా నిజాయితీగా వచ్చే వాళ్ళకి కూడా అది మైనస్ అవుతుంది. మీరు ఒంటరిగా వెళ్ళి పార్టీ పెట్టి మీ విధి విధానాలను మంచిగా ఉంటే బెటరే, ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మంచిదే. కానీ మీ పార్టీ పెట్టడం వెనకాల మళ్ళీ ఏదైనా వేరే వాళ్ళ హస్తం ఉండి చేస్తే మాత్రం తర్వాత నిజాయితీగా వచ్చే వాళ్ళను కూడా జనాలు నమ్మేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలన్నటువంటి అని చెప్తున్నాను. చెంచల్గూడ జైలుకు మాజీ మంత్రి కారుమూరి 2 వారాల రిమాండ్ విధించిన కోర్టు. ఏపీ మద్యం రవాణా కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కోర్టు రిమాండ్ విధించింది. సోమవారం ఉదయం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్ ఈడీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు లిక్కర్ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ వైసీపీ నాయకులకు ఈ చెంచల్గూడ జైలు అనేది దాన్ని ఏమంటారు, మన వాళ్ళ అధినేత జగన్ కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు మాజీ మంత్రి కూడా అరెస్ట్ చేసారు, జైలుకి పోతే చెంచల్గూడ జైలుకు పంపించారట. మొన్న ఆదివారం నాడు ఈడీ అధికారులు లిక్కర్ రవాణా కేసులో ఆయన అక్యూజ్గా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు, ప్రశ్నించారు, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇది కథ. ఏపీ మద్యం రవాణా కేసులో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని చాలామంది వైసీపీ నాయకుల మీద ఈ కేసు నడుస్తూ ఉంది. లిక్కర్ వ్యవహారంలో అందులో కొన్ని అవకతవకలు, అవినీతి చేసినటువంటి ఆరోపణలలో వైసీపీ నాయకులకు ఇప్పటికే చాలామంది దగ్గర వైసీపీ నాయకులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు కారుమూరి మాజీ మంత్రిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. చెంచల్గూడ జైలు కూడా పంపించారు. 14 రోజుల రిమాండ్. కాస్త ఆలస్యమైన నదుల అనుసంధానం పక్కా. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 4 రాష్ట్రాల్లో నీటి సమస్యకు పరిష్కారం అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నాడు. న్యూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు,
నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, నేను తెలుగు అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేను. 2 నెలల క్రితం తమిళ పత్రికలో గవర్నమెంట్ సంస్థ ఎండి పట్టాభి సక్సెస్ స్టోరీని చదివాను. ఒకే ఒక ఉత్పత్తిని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావడంపై ఆయనను అభినందిస్తున్నాను. జనవరి 14న దేశమంతా కలిసి పంటల పండుగను జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహిరి, అస్సాంలో బిహుగా జరుపుకుంటారు అని చెప్పుకొచ్చారు. రైతులకు వివిధ పథకాలు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే కొంచెం టైం తీసుకున్నా కూడా నదుల అనుసంధానం అనేది పక్కా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే దాంతోపాటుగా 4 రాష్ట్రాల్లో నీటి సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తా ఉన్నారు. మోడీ పాక్ వెళ్ళొచ్చు, మేము అమెరికా వెళ్ళకూడదా? తెలంగాణపై ఏంటి వివక్ష? గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి నన్ను అడ్డుకుంటారా? పదే పదే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్న మోడీ, ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్, పార్లమెంటులోనూ దీనిపై నిలదీస్తాం. ఇది కథ. సెప్టెంబర్ 7 నుండి అసెంబ్లీ సమావేశాలట ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ ప్రధానిగా పాక్ వెళ్ళి ఆయన మిత్రుడితో కలిసి బిర్యానీ తిని రాలేదా? మేము మాత్రం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళకూడదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తెలంగాణ సీఎం పర్యటనకు నిరాకరించడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు. ఇది స్పష్టమైన రాజకీయ వివక్ష, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ఆ రాష్ట్ర సీఎం అమెరికాలో ర్యాలీలు చేశారని, పెట్టుబడుల కోసం 8 రోజులు అక్కడ పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఇది కథ. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు పక్కా ఆధారాలతో, పక్కా ప్రూఫ్స్తో చూపించిండు. ఆయన దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని అధికారికంగా అఫీషియల్గా ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అమెరికా పర్యటన వెళ్ళడానికి. కానీ యూకేకి పర్మిషన్ ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు యూకే కూడా ఇవ్వద్దు. యూకేకి ఇచ్చి అమెరికాకి ఇవ్వకపోవడం అనేది నిజంగా ఇది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వానికి. మరి ఎందుకు ఈ విధంగా చేసిరో అర్థమవుతలేదు. సరే, తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమే కదా. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి జరిగితే మీకు కూడా పేరు వస్తుంది. పలానా రాష్ట్రం ఈ రకంగా పెట్టుబడులు ఇచ్చిందని చెప్పేసి మీకే కదా అంతిమంగా పేరు వస్తుంది. ఇప్పుడు మన దేశంలో మాట్లాడుకుంటే తెలంగాణ అని చెప్పేసి సపరేట్గా మాట్లాడుకుంటాం. అదే పక్క దేశం వెళ్ళినప్పుడు తెలంగాణలో అభివృద్ధి జరిగినా కూడా తెలంగాణ అని చెప్పేసి అన్నారు కదా. ఎక్కడ అంటే పలానా ఇండియాలో అని చెప్పేసి అంటారు. అప్పుడు ఎవరికి పేరు వస్తుంది? అల్టిమేట్గా మోడీ గారికే పేరు వస్తుంది. మరి ఎందుకు ఈ రకంగా చేసినో అర్థమవుతలేదు. అంటే తెలంగాణలో కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు పోతుంది కాబట్టి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ ఆలోచన ఉంటే మాత్రం తప్పదు. ఎందుకంటే మోడీ గారికి ప్రపంచ దేశాల్లో అంత మంచి పేరుంది. అంత మంచి పరిపక్వత చెందినటువంటి నాయకుడు ఇట్లా పరిణితి లేకుండా చేయడం అనేది కరెక్ట్గా. ఒకవేళ అలా చేసినట్టయితే, రేవంత్ రెడ్డి గారు ఆరోపించినట్లయితే దాని ప్రకారం చూసుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక పరిణితి చెందిన నాయకుడిగా మీరు హుందాగా ఉండాలి మోడీ గారు. ప్రపంచ దేశాల్లో మీ పేరు ఆ రకంగా ఉంది. మిమ్మల్ని మీకు సెల్యూట్ చేస్తారు. ఒకప్పుడు మన దేశ ప్రధానిలో పోతే కనీసం రిసీవింగ్ కరెక్ట్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు మన దేశం నుండి ప్రధాని వేరే దేశాలకు వెళ్తే ఆ రిసీవింగ్ కానీ, మన దేశానికి ఇచ్చేటువంటి ఆ రెస్పెక్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది. ఆ విషయంలో మోడీ గారిని మనం మెచ్చుకోవాలి. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన పోతున్నప్పుడు అన్ని పర్మిషన్లు కూడా అడ్డుకోవడం అనేది ఇది మీకు చాలా అంటే చాలా మీ పేరు ఖరాబ్ అయ్యేటువంటి విషయం. ఇది అది తప్పది. అసలు అలా చేయాల్సి ఉండకపోయి ఉండే మీరు. అది అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అది ఖచ్చితంగా ఏదో చేశారని చెప్పేసి. గుజరాత్ సీఎంకి పర్మిషన్ ఇచ్చారు అంటే మీ రాష్ట్ర ప్రధాని మోడీ గారి సొంతూరు గుజరాత్ కాబట్టి అక్కడ సీఎంకి పర్మిషన్ ఇచ్చారు. మరి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం పాపం చేసిండండి మోడీ గారు? తెలంగాణ అభివృద్ధి జరగద్దా మరి? అంటే మీరు అధికారంలో ఉంటే ఇక్కడ
మీ వాళ్ళు పోయి పెట్టుబడులు చేస్తే అది మీ ఖాతా కిందకి పోతుంది అని చెప్పేసి ఆ రకంగా కూడా ఆలోచిస్తారా? అది తప్పు కదా, తప్పు కదా అది. ఇప్పుడు ఎక్కడ సరే ఎవరైనా కానివ్వండి, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, కేఏపాల్ పార్టీ, అట్లా కాదు. పర్మిషన్ ఉన్నప్పుడు పంపించాలి. పెట్టుబడులు వస్తే మీకు కూడా మంచిది. లేదా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆ పెట్టుబడులు మొత్తం వాళ్ళకి పోతే ఖాతా అది కాంగ్రెస్ కిందకి పోతుంది. లేదంటే పెట్టుబడులు మొత్తం తెలంగాణకు పోతే అక్కడ గుజరాత్కి ఏమైపోతే ఎట్లా అని చెప్పేసి ఈ రకంగా ఆలోచించడం అనేది అది నిజంగా అది అసలు అంటే పరిణితి చెందిన నాయకుల లక్షణం కాదు అని అడిగితే. మరి మీరేమో అంత స్థాయిలో వెళ్తూ ఉన్నారు ముందుకి, మరి మీరు ఈ రకంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మోడీ గారు తప్పు. నిజంగా ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఏది అక్కడ రేవంత్ రెడ్డి కాదు జరిగింది అవమానం, ఆ కుర్చీకి జరిగింది అవమానం, తెలంగాణ ప్రజలకు కూడా జరిగినట్టు అవమానం. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో ముఖ్యమంత్రులను ఆ రకంగా రద్దు చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మన రెండు ఉమ్మడి రాష్ట్రంలో కలిపి. అంటే ఓవరాల్ దేశం కూడా అట్లా జరిగిందో లేదో తెలియదు, కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి టూర్కి వెళ్తూ ఉంటే అడ్డుకున్నట్టు ఐ మీన్ రద్దు చేసినటువంటి ఘటన నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి చరిత్రలో ఇది ఉండిపోతుంది. ఇది మోడీకి, బీజేపీ పార్టీకి ఇది ఎప్పటికైనా మచ్చనే. సో ఇది కరెక్ట్గా అంటే తెలంగాణ బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో సరే పార్టీ మీరు బీజేపీ పార్టీ కావచ్చు, కానీ ఇక్కడ మన తెలంగాణకు కూడా ఇక్కడ ఇట్లా జరిగింది కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా ఈ విషయంలో వ్యవహరించాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు అని చెప్పినట్టుగా ఇది. కదులుతున్న అక్రమాల డొంక. శంషాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాల గుట్టు రట్టు. పెద్ద షాపూర్లో మరో సంచలన డాక్యుమెంట్ వెలుగులోకి. డాక్యుమెంట్ నెంబర్ 372/2026. నాలా కన్వర్షన్ లేకుండానే 20 గుంటల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా రిజిస్ట్రేషన్. తొండుపల్లి సర్వే 3 ప్లాట్లుగా విభజించి 1815 చదరపు గజాలుగా నమోదు. తొండుపల్లి సర్వే నెంబర్లు 211, 212లో 5.15 ఎకరాలకు డెవలప్మెంట్ అగ్రిమెంట్. నాలా కన్వర్షన్ లేకుండానే డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ జీవో 257, జీవో 111 MA నిబంధనలకు తూట్లు పొడుస్తూ 26,124 చదరపు గజాల రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ నెంబర్ 197/2026గా నమోదు. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి. డాక్యుమెంట్ నెంబర్ 197/2026, 372/2026లతో పాటు ఇంటి నెంబర్లు, PTIN నెంబర్లను రద్దు చేయాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్. మనం ఏదైతే శంషాబాద్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమాల గురించి ప్రతిరోజు కూడా వార్త ఇస్తున్నాం. ఇప్పుడు దానిలో ఈ శంషాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అక్రమాల దందా అంతా కూడా గుట్టు రట్టు అయింది. సో పెద్ద షాపూర్లో మరొక సంచలన డాక్యుమెంట్ వెలుగులోకి వచ్చింది. నిన్నేమో మనం చూసిందేమో 197/2026 అయితే డాక్యుమెంట్ నెంబర్ 372/2026 ఇదొక మన కొత్త డాక్యుమెంట్గా మనం చెప్పుకోవాలి. 20 గుంటల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా రిజిస్ట్రేషన్గా చేసిరట. ఇంత కథ నడుస్తూ ఉంది శంషాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. మరి ఏం చేస్తూ ఉన్నారు అక్కడ అధికారులు, వాళ్ళ పై అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నట్టుగా ఉన్నది. శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తీగ లాగిన కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. పెద్ద షాపూర్ గ్రామానికి చెందిన డాక్యుమెంట్ నెంబర్ 372/2026గా నమోదైన మరొక అక్రమ రిజిస్ట్రేషన్ వెలుగులోకి వచ్చింది. నాలా కన్వర్షన్ లేకుండానే 20 గుంటల వ్యవసాయ భూమిని 3 ప్లాట్లుగా విభజించి 1815 చదరపు గజాల విస్తీర్ణానికి డాక్యుమెంట్ నెంబర్ 372/2026 ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం వారి అవినీతి అక్రమాలకు పరాకాష్ఠగా నిలుస్తూ ఉంది. ఇది కథ. ఎట్లుంది శంషాబాద్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనితనం ఇది. ఒక్కదానికి ఇంకొక దానికి లింక్ చేసి పెడతా ఉన్నారు. ఎందుకంటే అడిగేటోడు ఎవడు లేక. ఎవరు అడుగుతారు మనల్ని? మనమే అధికారులం, దీనికి ఎందుకు ఎవరు వస్తారని చెప్పేసి వాళ్ళు యథేచ్ఛగా వెళ్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కొన్ని వేల చదరపు అడుగుల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు.
రియల్ మాఫియాతో కుమ్మక్కైన జూనియర్ అసిస్టెంట్ నజరుద్దీన్, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి రిజిస్ట్రేషన్ జీవో 257, జీవో 111 MA నిబంధనలకు తూట్లు పొడుస్తూ నాలా కన్వర్షన్ లేకుండానే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ అక్రమ సంపాదన ధ్యేయంగా తెగబడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రియల్ మాఫియాతో ఆ కేటుగాళ్లతో అధికారులే కుమ్మక్కయ్యారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ నజరుద్దీన్, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ వికాస్ రెడ్డి, ఈ జీవో 111, జీవో 257 వాటికి తూట్లు పొడుస్తూ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేపడతా ఉన్నారు. మరి ఎందుకు ఈ అధికారులు ఎందుకు అంత చేస్తున్నారంటే ముడుపులు ముట్టినాయి. పైసతోనే కదా ఈ మధ్యకాలంలో పని అంతా కూడా. అట్లా వాళ్ళు మొత్తం పైసలు దండుకుంటున్నారు. ఆ రియల్ మాఫియా గాళ్ళతో చేతులు కలిపి ఇగో వ్యవసాయ భూములను కూడా ఇది వ్యవసాయ భూమి కాదు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో. మరి అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నారు అక్కడ? మరి ఇంత అక్రమంగా కోట్ల వ్యవహారం, ఒక భూమిని ఇంకొక భూమి పైన రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఎంత నేరం ఇది? ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ ఇష్యూ పైన? దీని వెనకాలకైనా పెద్ద తలకే ఉందా? మరి ఒక పెద్ద నాయకుడు ఎవరైనా, బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంగబలం ఆర్థిక బలం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆ రకంగా వత్తాసు పలుకుతున్నారా ఈ రియల్ మాఫియా గాలకు అనేది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు అక్కడ జనాలు అడుగుతూ ఉన్నారు, ఒకప్పట్లక్క లేరు ఇప్పుడు జనాలు అడుగుతూ ఉన్నారు, ఇది అక్రమ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఎట్లా చేస్తారు, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అక్కడ జనాలు అడుగుతూ ఉన్నారు. అడుగుడు కాదు, ఇట్లనే చేసుకుంటూ పోతే ఏదొక రోజు తిరుగుబాటు చేస్తారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు చేసుకుని వెళ్తూ ఉన్నారు, మమ్మల్ని ఎవడు అడిగేటోడు లేడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు తిరుగుబాటు చేస్తే మాత్రం ఈ రియల్ మాఫియా గాళ్ళు అంతా ఎవరు ఉండరు. ఇక జనాలు వాళ్ళ ఓపిక ఉన్నంత వరకే. ఓపిక నశిస్తే అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా తీసి అవతల వారిస్తారు. చెప్పినా కదా, అణచివేత అధికమైతే తిరుగుబాటుతనం తీవ్రమవుతుంది. ఓ టీఎన్జిఓ నాయకుడు కూడా ఈ అక్రమార్కులకు చేయగలిపి వత్తాసు పలుకుతూ అక్కడ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మొత్తం అధికారులే వాళ్ళకు రియల్ మాఫియా వాళ్ళకు చేతులు కలిపారు. ఇక్కడ ఎవరు చేస్తారు? అక్కడ ఆపాల్సిన అధికారులే కదా. అధికారులే నువ్వు చేయగలిపి ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళకి ఎవరు ఉన్నారుగా, అంత స్వేచ్ఛ ఉన్నది అక్కడ. జూనియర్ అసిస్టెంటు, ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టరు, ఇక టీఎన్జిఓ నాయకుడు, ఇంకెందుకు అస్సలు వాళ్ళు కలిసిర్రు. అవినీతి అక్రమ సంపాదనకు హద్దు లేకుండా పోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ అధికారులు వాళ్ళకి కలిసిన తర్వాత ఇక వాళ్ళకి ఇంకెక్కడ ఉంటుందిగా, వాళ్ళకి ఇంకా రెక్కలు వస్తాయి. ఇక ఎవరుకుంటూ పోయి ఇంకా ఎక్కడ చూస్తారు, కింద ఇంకెక్కడ ఉన్నాయా భూములు, అక్కడ కూడా మనం వేద్దామని చెప్పేసి చూస్తారు. ఇక ఇంత మంచి అధికారులు సపోర్ట్ చేసిన తర్వాత ఊకుంటే ఒక్కదాంతో పోతుందా, ఇంకొక అడుగు పోతారు. ఇది నడుస్తూ ఉంది. ఇది ఏంది మొత్తం కథ? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్క డాక్యుమెంట్ను పరిశీలిస్తున్న కొద్దీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలు వీరిలోకి వస్తున్నాయి. నాలా కన్వెన్షన్ లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్ చేయడం, డెవలప్మెంట్ అగ్రిమెంట్ నమోదు కావడం వంటి అంశాలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పెద్ద షాపూర్లోని డాక్యుమెంట్ నెంబర్ 372/2026లో 20 గుంటల వ్యవసాయ భూమిని 3 ప్లాట్లుగా అంటే 605 చదరపు గజాల చొప్పున విభజించి 1815 చదరపు గజాలుగా నమోదు చేసిన వ్యవహారం తొండుపల్లి సర్వే నెంబర్లు 211, 212లో 5.15 ఎకరాలకు డెవలప్మెంట్ అగ్రిమెంట్, అలాగే 26,124 చదరపు గజాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 197/2026గా నమోదు కావడం వెనుక భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్టు తెలుస్తూ ఉంది. భూమి స్వభావం, నాలా కన్వర్షన్, ప్లాట్ల విభజన,
రిజిస్ట్రేషన్కు సమర్పించిన అనుమతులు, అనంతరం జారీ అయిన ఇంటి నెంబర్లు, పిటిఐఎన్లను సమగ్రంగా పరిశీలిస్తే అసలు వ్యవహారం వెలుగులోకే వచ్చే అవకాశం ఉంది. పొలం ఉండగా ప్లాట్లు ఎలా పుట్టుకొచ్చాయి, ఎలాంటి లేఅవుట్ అనుమతులు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని స్థానికులు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా కూడా. పెద్ద షాపూర్లో మరో సంచలన డాక్యుమెంట్ వెలుగులోకి. తొండుపల్లి భూ అక్రమాల భాగవతం నడుస్తుండగానే అదే కార్యాలయం పరిధిలోని పెద్ద షాపూర్ గ్రామంలో జరిగిన మరో ఘోర ఉల్లంఘనకు సంబంధించిన సంచలన అధికారిక పత్రాలు మహాపత్రిక ఏఎన్ఎన్ న్యూస్ సంయుక్తంగా జరిపిన ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చాయి. రికార్డుల ప్రకారం డాక్యుమెంట్ నెంబర్ 372/2026గా నమోదైన ఫైల్ ఇక్కడ అవినీతి అక్రమ రిజిస్ట్రేషన్లు ఎంతలా వేరుకుందో స్పష్టమవుతుంది. అంటే మహాపత్రిక ఏఎన్ఎన్ న్యూస్ రెండు సంయుక్తంగా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఏది ఇక్కడ గతంలో ఇంకా వేరే ఇష్యూ జరుగుతూ ఉంది. సో మరి ఇది ఒక్కడేనా, ఇంకా ఇక్కడ వేరే ఉన్నాయని చెప్పేసి మన మహాపత్రిక ఏఎన్ఎన్ న్యూస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మరో భాగవతం బయటపడ్డది. ఇట్లా డాక్యుమెంట్ వేరే పెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు అక్కడ దందంతా కూడా. అది ఒక్కటే కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా బయటకు వస్తున్నాయి. నాలా కన్వర్షన్ లేకుండానే 20 గుంటల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్. పెద్ద షాపుల పరిధిలోని సర్వే నెంబర్ 241/Cలో ఉన్న 20 గుంటల ప్యూర్ అగ్రికల్చర్ భూమిని నాన్ అగ్రికల్చర్ కింద మార్చకుండానే జనవరి 16, 2026న సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసేవారు. ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల నాలా ఫీజును ఎగ్గొట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. 16 జనవరి 2026 నమోదైన సేల్ డీడ్ ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఎస్ సిండికేట్ హౌసింగ్ అండ్ డెవలపర్స్ ప్రతినిధులు శంషాబాద్ గ్రామానికి చెందిన కలీన తేజస్వి పీరియడ్ డాక్యుమెంట్ నెంబర్ 370/2026 ద్వారా కేవలం 38,11,500 మార్కెట్ విలువ చూపిస్తూ భూ లావాదేవీలు జరిపినట్లు సేల్ డీడ్ పత్రాల ద్వారా స్పష్టమవుతుంది. ఇవన్నీ డీడ్లు చూడండి. ఇక మహాపత్రిక ఏఎన్ఎన్ రెండు కూడా సంయుక్తంగా వీళ్ళు చేసినటువంటి దానిపైన కథనాలు ప్రచురించింది. ఇప్పుడు కాదు వీళ్ళ కథ, ఎప్పటి నుంచో జరుగుతుంది దాంతా కూడా. అప్పటి నుండే మహాపత్రిక వీళ్ళ మీద ఒక నిఘా వేసింది. ఆ నిఘాలో ఇవన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు, ఈ అక్రమ డాక్యుమెంట్లు, ఈ ఇక్కడ అధికారుల పనితనాలు, ఉద్యోగుల వీళ్ళంతా ఈ కథ అంతా వ్యవహారం మొత్తం బయటపడ్డది. మహాపత్రిక ఏఎన్ఎన్ సంయుక్తంగా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి అవినీతి చిట్టా అంతా కూడా 3 ప్లాట్లుగా విభజించి 1,815 చదరపు గజాలుగా నమోదు. ఇక్కడే అధికారిక రికార్డుల లూప్ హోల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ను ప్లాట్లుగా మార్చకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఆ 20 గుంటల భూమిని 3 ప్లాట్లుగా ఒక్కో ప్లాట్ను 605 చదరపు గజాలుగా విభజించి 1,815 చదరపు గజాల ఓపెన్ ఫ్లాట్లుగా రికార్డును నమోదు చేశారు. అంటే ఫ్లాట్ నెంబర్ 1, 2, 3 అని చెప్పేసి రికార్డులో కూడా ఆల్రెడీ నమోదు చేశారు. ఈ అక్రమానికి ప్రభుత్వ ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ను సైతం దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు చెప్తున్నాయి. అప్లికేషన్ నెంబర్ G/RSPR/001975/2020తో కలిగిన తేజస్వి పేరిట కంప్యూటరైజ్ పేమెంట్ రసీదు సృష్టించారు. ఇందులో రెగ్యులరైజేషన్ ఛార్జీలు 2,27,600 చెల్లించినట్లు చూపగా చెల్లించాల్సిన 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు 5,33,610 అని స్పష్టంగా ఉన్న పెండింగ్ బ్యాలెన్స్ ఉన్న సరే రిజిస్ట్రేషన్ ఫైల్ క్లియర్ చేశారు. అట్లా క్లియర్ చేస్తారు అక్కడేమో 5,33,610 ఉంటే వీళ్ళు కొంచెమే కట్టిరాట. మరి మిగతాది కట్టకుండానే ఎట్లా రిజిస్ట్రేషన్ ఫైల్ క్లియర్ చేసి వీళ్ళు అంటే వీళ్ళందరూ కలిసే కుమ్మక్కై ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ డీడ్లు, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఇదంతా చూసుకోండి. శంషాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ అవినీతి, ఈ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు 197/2026, 372/2026 ఈ డాక్యుమెంట్లు, ఈ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ఈ రిజిస్ట్రేషన్లు 3 ప్లాట్లుగా విభజించి ఇదంతా మరి ఎట్లా
ఎవరికి చెప్పుకోవాలి? స్థానికులు అక్కడ అందరి దగ్గరికి వెళ్తూ ఉన్నారు, అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, ప్రజావానికి వెళ్తూ ఉన్నారు. మరి రెస్పాన్స్ వస్తలేదు. మరి ఏం చేయాలి? ఏం చేయమంటారు? శంషాబాద్ అందరూ స్థానిక అందరూ పోయి అక్కడ కూర్చుని ధర్నా చేస్తేనే, టెంట్ వేసుకొని చేస్తేనే సెట్ అవుతుంది. అట్లయితే మరి కథలు వస్తారా ఈ అధికారులు అందరూ? ఇక్కడ అడ్డుకోవాల్సిన అధికారులే వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళకు రిజిస్ట్రేషన్లో సంతకం పెట్టి వాళ్ళకు పర్మిషన్ ఇస్తే ఎవరిని అడుగుతాం మనం? ఎవరిని అడుగుతాం? ఇంత కథ నడుస్తూ ఉంది శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో. మహాపత్రిక ANN 2 సంయుక్తంగా ఇంకా ఈ శంషాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పైన నిఘా పెట్టింది. ఇప్పటికైనా మీరు మీ అక్రమాలను, మీ అవినీతిని ఆపకపోతే మాత్రం మొత్తం బట్టలు ఇప్పుతాం మీ అందరి. ఈ 2 మహాపత్రిక అదేవిధంగా ANN 2 కూడా ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళ బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరిగిపిస్తాం ఖచ్చితంగా. ఇప్పటికైనా బంద్ చేసుకుంటే మంచిది. 22A పై ప్రతిపక్షాల అబద్ధాల ప్రచారం. జెన్యున్ భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకి లేదు, దొంగ జీవులతో ఒత్తిడి చేస్తే కేసులే. రెవెన్యూ మంత్రి పొంగులేటి ఫైర్. ఈ 22A వివాదం అయితే ప్రస్తుతం ఒక చర్చకు దారితీసింది మన తెలంగాణలో. ఆ 22A పై ప్రతిపక్షాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి మంత్రి, రెవెన్యూ మంత్రి బయటకు వచ్చి ప్రతిపక్షాల పైన సీరియస్ కావడం జరిగింది. ఇదంతా కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు, 22A పైన అబద్ధపు ప్రచారం అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. కేబుల్ ఛానళ్ల సమస్యలు పరిష్కరించండి, IPTVలకు అక్రిడేషన్లు ఇవ్వాలి, మీడియా అకాడమీ చైర్మన్కు TWJF విజ్ఞప్తి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నాయకత్వంలో పలువురు కేబుల్ ఛానళ్ల నిర్వాహకులు, ఫెడరేషన్ నాయకులు సోమవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ K. శ్రీనివాస్ రెడ్డిని కలిసి కేబుల్ ఛానళ్ల అక్రిడేషన్ కార్డుల సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో కేబుల్ నెట్వర్క్ ద్వారా నడుస్తున్న కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్లకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, దీనివల్ల ఆయా ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొన్నాళ్ళుగా నడుపుతున్న కేబుల్ న్యూస్ ఛానళ్లకు అక్రిడేషన్ కార్డుల విషయంలో అన్యాయం చేయడం తగదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోయినప్పటికీ జర్నలిజం పట్ల వారికి ఉన్న మక్కువతో కష్ట నష్టాలు కూర్చి నడుపుతున్న కేబుల్ ఛానళ్లకు ప్రభుత్వం ఇచ్చే ఏకైక అక్రిడేషన్లు కూడా సరిగా ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో చాలా కేబుల్ నెట్వర్క్స్ సంస్థలు కొత్త టెక్నాలజీతో ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్వర్క్ ద్వారా న్యూస్ ఛానళ్లను నడుస్తున్నాయని, సీనియారిటీ ఉన్న ప్రతి కేబుల్ ఛానల్తో పాటు అన్ని అర్హతలున్న కొత్త ఛానళ్లకు, IP ఆధారిత న్యూస్ ఛానళ్లకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మామిడి సోమయ్య కోరారు. కేబుల్ ఛానళ్ల సంఖ్య, జర్నలిస్టుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేబుల్ ఛానళ్లకు అక్రిడేషన్ కార్డులు తగ్గించకుండా కనీసం గతంలో ఇచ్చిన మాదిరిగా జిల్లాకు 4, రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అన్ని అర్హతలతో అక్రిడేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కేబుల్ ఛానళ్లకు వెంటనే కార్డులు ఇవ్వాలని, IP నెట్వర్క్లో నడుస్తున్న న్యూస్ ఛానళ్లను కూడా గుర్తించి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అనంతరం వారు చైర్మన్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో కన్వీనర్ S. రవికుమార్, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు గిరిబాబు, వెంకట్, కుమారస్వామి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు. మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఈ కేబుల్ ఛానల్నే పట్టుకొని ఉన్నాం. ఎన్నో నష్టాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్నో నష్టం వచ్చినప్పుడు కూడా మాకు జర్నలిజం పైన ఉన్నటువంటి ఆసక్తి, ఇష్టంతో మేము ఈ కేబుల్ ఛానల్ని పట్టుకునే ఇంకా ఉన్నాము. మమ్మల్ని గుర్తించండి దయచేసి. మాకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా మేము ఎందుకు ఈ కేబుల్ ఛానల్ పట్టుకుని ఉన్నామంటే, ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఒక అక్రిడేషన్ కార్డులు ఇస్తుంది అని చెప్పేసి దానికోసం ఉన్నాం. మరి అక్కడ కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేబుల్ న్యూస్ ప్రతినిధులు నిన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. సోమయ్య అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు.
మాకు దయచేసి ఇవ్వండి, గతంలో ఇచ్చిన మాదిరిగా జిల్లాకు 4, రాష్ట్ర వ్యాప్తంగా 12 వరకు మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాకు ఇప్పుడు ఇంటర్నెట్ కాలంలో ఎంతో టెక్నాలజీతో వాళ్ళు ముందుకెళ్తున్నా కూడా మేము ఇంకా అట్లనే పట్టుకొని ఉన్నాం. ఎన్నో నష్టాలు వచ్చినాయి, లాభాలు ఏమి లేవు, కష్ట నష్టాలే మాకు మొత్తం కూడా కేబుల్ ఛానల్ ఉన్న వాళ్ళకి. అయినా కూడా మేము నడిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు జర్నలిజం అంటే ఒక ప్యాషన్, జర్నలిజం అంటే మాకు ఒక ఇష్టంతో మేము వెళ్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని మన జర్నలిస్ట్గా గుర్తించకపోతే మీరు అక్రిడేషన్ కార్డు ఇస్తారు కాబట్టి మేము ఈ రకంగా మేము ఉన్నాం. మీ ఆ విషయం కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను శ్రీనివాస్ రెడ్డి గారిని అయితే వాళ్ళు కలవడం జరిగింది. మరి శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ మరి ఏ విధంగా స్పందిస్తారో, మరి వాళ్ళకి కార్డులు ఇస్తారా లేదా అనేది మనం చూడాలి. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు అర్హుల ఓటు ఒక్కడి కూడా పోకుండా చూడాలి. సమీక్ష సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి పిలుపు. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులకు సూచించారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్ఐఆర్ తదుపరి ప్రక్రియపై జరిగిన సమీక్ష సమావేశానికి ఆయన తన సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డితో కలిసి హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్తో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 39,000 ఓట్లు పర్మనెంట్ షిఫ్టింగ్, డెత్, గైర్హాజరు వలన నమోదు కాలేదన్నారు. పర్మనెంట్ షిఫ్టింగ్ 18,000, మృతి చెందిన వారు 5,838, గైర్హాజరు 10,966, ఎన్రోల్మెంట్ పూర్తయినవి 4,000, మొత్తం 2,50,393 ఓట్లలో 39,624 ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఎస్ఐఆర్ ఫేజ్ 2లో BLA 2లు ఎస్ఐఆర్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్క అర్హుడి ఓటు కూడా పోవద్దు. మ్యాపింగ్ కాని వారికి నోటీసులు వస్తే ఎన్నికల కమిషన్ సూచించిన 12 ధృవీకరణ పత్రాలలో ఏదో ఒకటి సమర్పించి ఓటు పోకుండా కాపాడేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాపింగ్ కాని ఓట్లను రక్షించుకోవాలని సూచించారు. పేదల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ఫేజ్ 1లో ఎలా చురుకుగా పనిచేశామో ఫేజ్ 2లో కూడా అంతే చురుకుగా పనిచేయాలని సూచించారు. నోటీసులు వచ్చిన వారి వివరాలు సేకరించి వారి ఓటు పోకుండా జాగ్రత్త పడాలని అన్నారు. అవసరమైతే కోర్టు ద్వారా పోరాడే అయినా సరే ఓటును కాపాడుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని రాష్ట్ర హైకమాండ్ మన మీద ఒక్క బాధ్యత పెట్టిందని అన్నారు. దాన్ని మనమంతా సవాలుగా తీసుకొని గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సీటుతో పాటు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ సీటు గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా సమర్పిద్దామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్ని మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరన్నారు. పాయల్ శంకర్ కోవట్ మనల్ని ఏం చేయలేరన్నారు. పార్టీ కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం తాను పోరాడుతూనే ఉంటానన్నారు. మీ శక్తితోనే తాను ముందుకు నడుస్తున్నట్లు తెలిపారు. కొత్త పాత కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను కాపాడుకుంటానని అన్నారు. విజయం కోసం అంతా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో మరోమారు పార్టీ అధికారంలోకి రావాలని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అలాగే దేశంలో పార్టీ అధికారం చేపట్టి ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండ్లు లేని పేద కార్యకర్తలకు ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలకు చరమగీతం పాడదామన్నారు. ప్రభుత్వ అసైన్ భూమిని పాయల్ శంకర్ తన భార్యకు బహుమతిగా ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే అక్రమాలపైన ప్రశ్నించాలన్నారు. భూ సేకరణలో కూడా అక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికెక్కడ అడ్డుకుంటారని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఆదిలాబాద్ అసెంబ్లీ క్యాంపు కార్యాలయంలో కూర్చొని దిశానిర్దేశం చేయడం జరిగింది స్థానిక కార్యకర్తలందరూ కూడా. సో ఏది ఎస్ఐఆర్ మన ఓటు ప్రక్రియ ఉంది కదా, దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వేల ఓట్లు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది, దానిలో రక్షించాలి. ఈసారి BLAలు అంత మంచిగా పనిచేయాలని చెప్పేసి ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు అయితే అక్కడ వారు కోరడం జరిగింది. సో ఫేజ్ 1లో ఎస్ఐఆర్ ప్రక్రియలో మొదటి భాగంలో ఏ విధంగా అయితే చురుగ్గా పనిచేశారో ఫేజ్ 2లో కూడా
అదే రకంగా పనిచేయాలి. మన ఓటును మనం కాపాడుకోవాలి, ముఖ్యంగా పేదల ఓట్లని పోకుండా మనం అందరం చూడాలని చెప్పేసి ఆయన అక్కడ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఓటు ప్రక్రియ సవరణ ఏదైతుందో ఎస్ఐఆర్ ప్రక్రియ పైన కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రతిసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెడుతూ అక్కడ కార్యకర్తలను అలర్ట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ బిఎల్ఏలకు చెప్తా ఉన్నాడు, ఓట్లు పోవద్దు, ఓటు అనేది మన అందరి హక్కు, ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ఓటు ఉండాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో కాస్త ఏదో తేడా కొడుతుంది కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరు ఓటు పోకుండా చూడాలని చెప్పేసి ఆయన ప్రతిసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెడుతూ లేదంటే ఇలా దిశానిర్దేశం చేస్తూ అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు. సో మీ అడుగుజాడలో నడుస్తున్నా, మీ సపోర్ట్తోనే ముందుకెళ్తున్నా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్లో జెండా ఎగురుతుంది అని చెప్పేసి ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్ని మాయమాటలు చెప్పినా కూడా జనాలు ఆయన నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన అసైన్ భూములను మొత్తం కబ్జాలు చేసి తన భార్యకు సతీమణికి ఆయన బహుమతిగా ఇచ్చుకుంటూ అన్నాడు. ఇక్కడ నుండి మనం ఉపేక్షించద్దు, ప్రతి దాన్ని కూడా ఎమ్మెల్యే పాయల్ శంకర్